కురుక్షేత్రం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాలనే కోరిక సూపర్ స్టార్ కృష్ణలో అల్లూరి సీతారామరాజు తీసే రోజుల నుంచి ఉంది. ఆ చిత్రం పాటల పుస్తకం చివరి పేజీలో మా తదుపరి చిత్రం కురుక్షేత్రం అని ఇచ్చిన ప్రకటన ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదలయ్యాక అన్ని భారతీయ భాషల్లో 5 కోట్ల వ్యయంతో కురుక్షేత్రం చిత్రాన్ని తీస్తానని కృష్ణ ప్రకటించారు కూడా. ఆ రోజుల్లో 5 కోట్లంటే ఇప్పుడు సుమారు 100 కోట్లతో సమానమేమో. 1974లో అనుకున్న ఈ ప్రాజెక్టు 2 ఏళ్ల తర్వాత కానీ మొదలవ్వలేదు. ఎన్టీఆర్తో పాండవ వనవాసం వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఏఎస్ఆర్ ఆంజనేయులు, నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబులతో కురుక్షేత్రం చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉండడంతో దానికి పోటీగా హీరో కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు అనే ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ కూడా కృష్ణను పిలిపించి తన చిత్రానికి పోటీగా కురుక్షేత్రం తీయడం పద్ధతి కాదని చెప్పారు. ఆ సినిమాకు తను నిర్మాత కాదని, ఆర్టిస్టును మాత్రమేనని చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. ఆ తర్వాత ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్ళింది. ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఎన్టీఆర్తో కృష్ణతో విడివిడిగా చర్చలు జరిపింది. అయితే ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో పోటీ అనివార్యమైంది. శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణ అర్జునుడిగా, రామకృష్ణ కర్ణుడిగా కురుక్షేత్రం చిత్రాన్ని పరిమిత బడ్జెట్లో తీయాలనుకున్నారు ఆంజనేయులు. అయితే పోటీ చిత్రంగా ప్రచారం మొదలైంది కనుక ఇంత స్పాన్ ఉన్న కథను ప్రముఖ తారాగణంతో భారీ స్థాయిలో తీస్తేనే బాగుంటుందని కృష్ణ భావించారు. అందుకే తను కూడా ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సమర్పణలో మాధవి పద్మలయ బ్యానర్లో కురుక్షేత్రం చిత్రం మొదలైంది. కర్ణుడిగా రామకృష్ణ బదులు రెబల్ స్టార్ కృష్ణంరాజును తీసుకున్నారు. ముగ్గురు పాపులర్ హీరోలు నటిస్తుండటంతో కురుక్షేత్రం చిత్రానికి స్పెషల్ లుక్ వచ్చింది. ఈ చిత్రానికి కీలకమైనవి యుద్ధ సన్నివేశాలు. 1976 అక్టోబర్ 17 నుంచి 31 వరకు రాజస్థాన్లో జైపూర్కు సమీపంలో ఉన్న కనౌత దుర్గం పక్కనే ఉన్న మైదానంలో వీటిని 5 కెమెరాలతో చిత్రీకరించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. మద్రాసు నుంచి జైపూర్కు వెళ్ళడానికి 12 బోగీలతో ఒక స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఒక సినిమా షూటింగుకు వెళ్ళడం కోసం ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి. మద్రాసులో అక్టోబర్ 11న బయలుదేరిన ఈ రైలు 17న జైపూర్కు చేరుకుంది. అందులో వచ్చిన వారికి 2 రోజులు రెస్ట్ ఇచ్చి లోకల్ సైట్ సీయింగ్ చేసుకోమన్నారు. 19న కృష్ణ, విజయ నిర్మల జైపూర్ చేరుకున్నారు. 20 నుంచి వారుసీల చిత్రీకరణ మొదలైంది. శోభన్ బాబు 23న జైపూర్ చేరుకున్నారు. కృష్ణార్జునులుగా శోభన్ బాబు, కృష్ణ స్పాట్కు రాగానే నిమ్మకాయ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించారు కృష్ణ మాతృమూర్తి నాగరత్నమ్మ గారు. విజయ నిర్మల ఘటోత్కచుడుగా నటిస్తున్న సుదర్శన్ శ్రీమతి కిచెన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వేడి వేడి తెలుగు వంటకాలు రోజు వండి వడ్డిస్తుంటే ఆ 12 రోజులు రాజస్థాన్లో ఉన్నామనే విషయమే మరిచిపోయింది యూనిట్. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకుడైనా కొన్ని సన్నివేశాలను హీరో కృష్ణ
వార్ సీన్స్ కేఎస్ఆర్ దాస్ చిత్రీకరించారు. 1977 జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయాలని ముందే నిర్ణయించుకోవడంతో హడావిడి వల్ల కొన్ని పొరపాట్లు దొర్లాయి. వాటిని సరిదిద్దుకునే టైం లేకపోయింది. దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాలు రెండూ ఒకే రోజు విడుదలయ్యాయి. 2 చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 33 కేంద్రాల్లో విడుదలైన కురుక్షేత్రం తొలివారం 22,27,540 రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.